హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది ఆణిముత్యాలు చేసిన పనులు చూస్తే మనకు ఖచ్చితంగా అనుభవస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత దారుణంగా చేస్తారు. ఏ పని చేత కదా మన వాళ్ళకి. సో ఓకే, అలాంటి మన వాళ్ళు చేసిన పనులు చూడాలంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఓకే, ఇంకా ఆలోచన చేయకుండా వెళ్ళిపోదాం. మన ఆణిముత్యాలు చేసిన పని చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. మన బిడ్డగారు ఏదో చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఏదో తిరిగిపోయి మొత్తం ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. రెడీగా అంకుల్ గారు మన మిషన్ ఉపయోగించి ఆ పొలి సెట్లు వేద్దాం అనుకున్నాడు, కాకపోతే అది కిందడిపోయి అద్దం పగిలిపోయి జస్ట్ మిస్లో తప్పించుకున్నాడు. రెడ ఇటువంటి మీద నేను నా లైఫ్లో ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఎందుకు ఎలా మొత్తం మాడిపోయింది. అయిపో మాడిపోకి దాని మిషన్తో లాగుతున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంతసేపు లాగుతాడు చూద్దాం. ఎరా ఏంటో మాడేంటి అసలు? నువ్వు చేసేవాళ్ళేంటి? బయట ఆర్డర్ చేసేవాడు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఇల్లు మారేటప్పుడు సామానం పైనుంచి చెప్పాలంటే చాలా కష్టం, కానీ మన వాళ్ళు ఒక టెక్నిక్ వాడారు. దీని ద్వారా చాలా ఈజీ. కావాలి మీరే చూడండి. మన వంటలక్క కోడిగుడ్డు నెలలో తిప్పేద్దాం అనుకుంది, కాకపోతే ఏదో చేద్దాం అనుకోండి ఏదో జరిగిపోయింది. మొత్తం కోడిగుడ్డు ముక్కలు అయిపోయిందిరా బాబా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎలాంటి చేయాలమ్మా. నువ్వు చేయకూడదు, ఇంకా నేర్చుకుంటున్నావు నువ్వు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కారులోంచి పొగొత్తం చాలాసార్లు చూసాను, కానీ ఫస్ట్ టైం బుడగలు వస్తుంది. ఏందబ్బా లో నుంచి బుడగలు ఉత్తున్నాడు అంటే కాడే బుడగలు ఉడుతుందా? వావో, ఏంటి నాకు ఇప్పటికి అర్థం కాదు. బుర్రపాడిది మన గొర్రె బిడ్డ. దాన్ని బాగా నీటికి కిందకి దింపుదాం అనుకుంది, కాకపోతే జస్ట్ కొంచెం పక్క వేయడం అంతే, మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం పడిపోయింది. మన ఆటో పోయి బాగా లోడుకి వేసి డబ్బు కొత్త అని చెప్పి అలా పైకి ఎట్టాడు అంతే, మొత్తం దగ్గర పడిపోయింది. మనోడు ఏదో వంటకం వండాడు, కాకపోతే దీన్ని స్టైల్గా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకున్నాడు, కాకపోతే ప్రయత్నం విఫలం అయిపోయి మొత్తం పోయిందిరా. మొత్తం నాశనం అయిపోయి కొంపు సలాగా అయిపోయిందిరా. పాపం బిడ్డే బాగా బాధపడి ఉంటాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎర్రోడు బాగానే ఉన్నాడు, తెలసొక్కడు అలా వెళ్ళాడు. అయ్యో వర్షం వచ్చేస్తుందని చెప్పి ఇలా వచ్చా సడన్గా నడ్డు ఇరిగిపోయిందిరా. మనోడు నడు విరిగిపోయి ఎప్పుడో 10 ఏళ్ళ బొక్కడికి. ఎందుకు అంత కంగారా? ఇప్పుడు ఏమైంది చూడు. మన గురుగారు ఏకంగా పెద్ద కున్ఫు ఆర్టిస్ట్ అన్నట్టు పెద్ద ఫీలింగ్ అనుకుంటా మనోడికి. అవి చేతులు 2 రోడ్లు చేయను ఉంటుంది కదా, దాంతో బాటిల్ అలా కొట్టాడు, మొత్తం పగిలిపోయిందిరా. ఇది చాలా దారుణం. అలాగే చాలా కన్ఫ్యూజన్ ఉందా, ఎందుకు పడిపోతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వరుసగా ఊగుదాని తర్వాత అలా రైలు బండి వెళ్తాడు చూడు, అలాగే మొత్తం ఊగుదాని తర్వాత పడిపోతుందిరా. నాకు తెలిసిన మటుకు మనిషి కూడా అసలు ఎంత లోడ్ ఎట్టుకుంటారు బాబా. టాటా ఏసీ కెపాసిటీకి దానికి అసలు సంబంధం లేదు, మొత్తం తిరగబడిపోయింది. అయ్యి బాబు మొత్తం పడిపోయింది. చాచా మనోడికి బీపీ కోపం అన్నీ మొత్తం అన్ని ఎక్కువ అనుకుంటే ఏదైతే ఎక్కువ అది కింద కొంగుంటాడు, పైకి లేగితే అది కొడుతుంది, మళ్ళీ వంగుంటాం, మళ్ళీ కొడుతుంది. ఆశపడి దెబ్బ కొట్టాడు. అసలు ఇంక సుఖం ఏ గొడవ లేదని సుఖంగా బదులుపడ్డాడు. పోతే పోయింది ఒక్కలో తెలుగు. మనోడు కార్పెంటర్ బస్ తగ్గ నేర్చుకోవాలంటున్నాడు. పాపం ఏదో పని చేద్దాం అనుకుంటే మధ్యలో అసలు పగిలిపోయిందిరా బాబు. గుడ్లు పగిలిపోయినాయి ఎదవకి. నువ్వు పరుకు కారు పెడితే ఏం చేస్తాం? పోలీసులు జాగ్రత్తగా వచ్చి లాక్ వేసేస్తారు, కానీ ఆ లాక్ను కూడా లెక్క చెక్కకుండా మనోడు కారు వేసుకెళ్ళిపోతాడు. పోతే పోయింది లాక్. మన కారు కావాలి ఇంకా జాగ్రత్త కింద ఉప్పులత్న పడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ కుక్కరేనుడు బాగా కోపం ఎక్కువ అనుకుంటా అక్కడైతే అవుతున్నాడు. కారు అడుగుతుందని చెప్పి అసలు దాని కారుని కూడా లెక్క చేయకుండా అసలు కుక్కరేణి పోలతో గేస్తున్నాడు. ఏ పకెల్ 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 2-3 సార్లు బాగానే గేంటాడు. 4గోసారి చివరికి సెలగా ఎక్కేసి సాజుడు దెబ్బేసాడు అంతే. మనోడికి మధ్య వరకు ఎక్కువ అనుకుంటా వెనకాల ట్రొక్కు లేపాడు అంతే. ఇంక దాన్ని దింపలేదు, ఇంకేదేది మొత్తం వచ్చేస్తున్నాడు అంతే. అలా వచ్చేసాడా ఇట్లు తెగిపోయినాయి. ఇదేనా ఇదే? ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ, పోయమ్మ పోయమ్మ నాయన బర్నా. And his name is John C. ఓకే ఫ్రెండ్స్, మన ఆణిముత్యాలు చేసిన ఆణిముత్యాలు లాంటి పనులు అయితే ఈ వీడియోలో కంప్లీట్ అయిపోయినాయి. సో ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోస్ట్ ఇంట్రెస్టింగ్ పని వీడియోస్ కోసం మనకు తెలిసి పండి యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ మళ్ళీ మీకు పెట్టాలి కదా నేను. ఓకే, మళ్ళీ కొత్త మళ్ళీ ఫన్నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇంతటితో వీడియో సమాప్తం.